క్రిస్మస్ తాతని, క్రిస్మస్ ట్రీని, క్రిస్మస్ బెల్స్ ని, క్రిస్మస్ గిఫ్ట్లు ఏమైనా ఇచ్చి వెళ్ళాడా ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి? లేకపోతే రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడా? అది మీకే తెలియాలి, నాకు తెలియదు. రొట్టె ద్రాక్షరసాన్ని ఇచ్చాడు యేసు ప్రభు. ఇది అనేకుల కొరకై విరవబడుతున్న నా శరీరం అని రొట్టెనిచ్చాడు. అనేకుల కొరకు చిందించబడుతున్న క్రొత్త నిబంధన వలన నా రక్తం అని ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. అంటే క్రీస్తుని జ్ఞాపకం చేసుకునేదానికి కేకు కాదు యేసు ప్రభు ఇచ్చింది. ఆయన ఇచ్చిన రొట్టె ద్రాక్షరసం ప్రతి ఆదివారం ప్రతి క్రైస్తవుడు అందులో చేయి వేస్తున్నాడు. మరలా కేక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినటువంటి పదార్థాలు పక్కన పెట్టేసి మనకిష్టం వచ్చే పదార్థాలు ఎందుకు వచ్చాయి? కేకులు ఎందుకు వచ్చాయి? అంటే ఇప్పుడు మామూలుగా నా క్వశ్చన్ ఏంటి సార్, అంటే క్రైస్తవులకు ఫెస్టివల్ అనేది ఉండదా? పండుగ అనేది ఏమి ఉండదా? ఫెస్టివల్ అంటే ఏంటి? ఫెస్టివల్ అంటే మీరు లోకల్లో జరుగుతున్న ఫెస్టివల్స్ చూడండి, వాటి లక్షణాలు చూడండి ఎలాగుంటాయి. బైబిల్లో లేవియ కాండం 23వ అధ్యాయంలో 7 పండుగలు ఉన్నాయి. విశ్రాంతి దినంతో కలిపి 8 ఉన్నాయి మొత్తం. దేవుడు నియమించిన నియామక దినాలు, నియామక కాలాలు లేదా పండుగలు, దేవుడే ఇచ్చిన పండుగలు. ఆ పండుగలు మీరు చూడండి, అక్కడ వ్రాసిన పండుగల లక్షణాలకి బయట జరుగుతున్న పండుగ లక్షణాలకి సంబంధం ఉండదు. లేవికాండం 23వ అధ్యాయంలో పండుగల లక్షణం మీరు చూస్తే ప్రతి పండుగలో నుంచి దేవుణ్ణి కనపరిచేటువంటి, దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి, దేవుడికి ఇశ్రాయేలుకు ఉండేటువంటి సంబంధాన్ని గుర్తు చేసేటువంటి ఆ సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఇక్కడ. ప్రతి పద్ధతిలో దేవుడు గొప్పతనం, దేవుడు ఎలా నడిపించాడని అది ఉంటది. కానీ ఈరోజు క్రిస్మస్ లో అవి కనపడట్లేదే. లేవికాండంలో దేవుడు పండుగలు ఇచ్చాడు. ఈ పండుగలకి బయట ఉన్నటువంటి పండుగలకి అసలు సంబంధమే లేదు. తూర్పుకి పడమటికి ఎంత దూరం ఉందో అంత దూరం ఉంది, కానీ పేరు మాత్రం పండుగే. మరి అలాంటప్పుడు కనీసం బైబిల్లో ఉన్న పండుగ లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా క్రిస్మస్ లో అంటే లేవు. లోకానికి మించిపోయేవి. లోకంలో జరుగుతున్న పండుగలు కూడా ఎందుకు పనికిరావేమో అనేటట్టుగా సెలబ్రేట్ చేస్తున్నారు క్రిస్మస్ అని. అంటే కంప్లీట్ గా ఇది పేగన్ ఫెస్టివలే కదా, బయట వాళ్ళు చేస్తున్న పండుగ లాంటిదే కదా. అసలు ఈ క్రీస్తు పుట్టుకి ఈ రెడ్ డ్రెస్ వేసుకుంటాడే క్రిస్మస్ తాత, ఆయనకి సంబంధం ఏంటి? ఈ క్రీస్తు పుట్టుకి ఈ క్రిస్మస్ ట్రీకి సంబంధం ఏంటి? ఈ కేక్ కి క్రీస్తు పుట్టికి సంబంధం ఏంటి? కంప్లీట్ గా పేగన్ ఫెస్టివల్ ని క్రిస్టియన్ ఫ్లేవర్ వేసి జరుపుకుంటున్నారు. అటు చరిత్ర తెలియదు, ఇటు లేఖనాలు తెలియదు. అంటే చరిత్ర ప్రకారంగా క్రిస్టియన్స్ కి ఈ క్రిస్మస్ అనేది క్రైస్తవానికి సంబంధం లేదు. అది ఆర్సిఎం వాళ్ళు తీసుకొచ్చిన పేగన్ ఫెస్టివల్. అది రోమియోల దేవుడైనటువంటి సూర్యుడు, ఆయన పుట్టినరోజు అది 25 డిసెంబర్ 25 అంటే సూర్యుడు పుట్టినరోజు రోమన్ మిథాలజీ ప్రకారం. అయితే ఆ కాన్స్టంటైన్ అయిన చక్రవర్తి ఏం చేశాడు అంటే, మలాకి గ్రంథంలో నీతి సూర్యుడు అని రాయబడింది కదా యేసు ప్రభువుని గురించి.